ఐదో పాఠంగా యెహోవా శాశ్వత సింహాసనాసీనుడై ఉన్నాడనే విషయం. యెహోవా శాశ్వత సింహాసనాసీనుడై ఉన్నాడు. చెప్పండి అందరు కలిసి. యెహోవా శాశ్వత సింహాసనాసీనుడై ఉన్నాడు. యెహోవా శాశ్వత సింహాసనాసీనుడై ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచన చేయబోతాం. దేవుడు శాశ్వత సింహాసనాసీనుడు. కీర్తన గ్రంథము అన్నా ఓకే 9వ కీర్తన 7-8 వచనాలు. కీర్తన గ్రంథము 9వ కీర్తన 7-8 వచనాలు చూడండి. యెహోవా అలాండి యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. చాలండి. యెహోవా శాశ్వత సింహాసనాసీనుడై ఉన్నాడు అనేసి గ్రంథం ప్రబోధిస్తుంది. కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి. ఆయన నిరంతరము రాజు అయినాడు అంటాడు. చాలు. యెహోవా నిరంతరం అంటే శాశ్వతంగా రాజు అయినాడు అన్నమాట. కీర్తన గ్రంథం 145వ కీర్తన 13వ వచనం. 145, 13 సార్. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. అలాగండి శాశ్వత రాజ్యం అంటున్నాడు ఆయన. ఏదో కొంతకాలం ఉండిపోయేది కాదు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అవునవును, తిమోతి మొదటి పత్రిక 1:17 సార్. సకల యుగాలలో రాజయ్యండి. అలాగండి సకల యుగాల్లో రాజు అంటున్నాడు ఆయన. ఏదో 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు ఉండే ఆయన కాదు ఆయన. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు. శ్రీమంతుడును సర్వాధిపతి ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అంటే. ఈయన అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. కీర్తన గ్రంథము 22వ కీర్తన 28వ వచనం. 22-28 సార్. రాజ్యం యెహోవాదే. అది కాదు, అన్యజనులను ఇటు సంఘాన్ని పరిశుద్ధులను ఏలేవాడు ఆయన. అన్యజనులకు రాజు ఆయన.
103వ కీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమునందు అన్నిటి మీద అనమాట అండి, అన్నిటి మీద రాజ్యపాలన చేస్తున్నాడు. చెప్పడన్నా వర్తమాన ఈ రోజు ఉన్న పాఠం మీద చెప్పండి. సింహాసనాసీనుడై ఉన్నాడు. శాశ్వత సింహాసనాసీనుడు. 5, 10, 15 సంవత్సరాలు పాలించేవాడు కాదైనా. నిరంతరం రాజు అయినాడని చెప్పొద్దు బైబిల్. నిరంతరం రాజు. ఆయన రాజ్యం శాశ్వతమైంది. ఆయన సకల యుగాల్లో రాజు అయి ఉన్నాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన అన్ని జనులకు రాజు అయి ఉన్నాడు. అన్నిటి మీద, ఆకాశం మీద, సముద్రం మీద, సమస్తం మీద, అన్నిటి మీద రాజు ఉన్నాడు. ఆయన పరిపాలన, ఆయన ఆధిపత్యము సర్వం జరిగిస్తున్నాడు అనమాట అండి. శాశ్వత రాజు అయిన దేవుడు ఏం చేస్తాడంటే, శాశ్వత రాజైన దేవుడు ఏం చేస్తాడంటే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం. అనుసరించి జరుగును, మహోన్నతుడకు దేవుడు అధికారి అయ్యండి తాను ఎవరికి అనుగ్రహించాలని కోరుకుంటాడో కాబట్టి శాశ్వత రాజు అయిన దేవుడు ఏం చేస్తాడంటే, ఆయా రాజ్యాల మీద ఎవరిని నిలబెట్టాలో వాళ్ళు నిలబెడుతుంటారు అనమాట అండి. మానవ రాజ్యం పైన అధికారి అయ్యండి, రాజ్యాలపై అధికారి అయ్యింది. ఎవరిని ఉంచాలో వాళ్ళని ఉంచుతాడు, ఎవరిని దించాలో వాళ్ళని దించుతాడు. 4వ అధ్యాయము 35వ వచనం. ఒక్క నిమిషం 32వ వచనం చూడనా. నీ రాజ్యము నీ ఎదురు నుండి తొలగిపోయెను, తమ ఎదురు నుండి తరిమెదరు చేయొచ్చు. సర్వోన్నతులకు దేవుడు అధికారి అయ్యుండి ఎవరికైతే ఇవ్వాలనుకుంటాడో కాబట్టి నీకైనా నాకైనా అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, ఈ ప్రభుత్వాలు కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయన్నమాట. ఈ ప్రభుత్వాలు దేవుని తెలియకుండా ఏమీ లెగట్లేదు, అవి నిలబట్టలేదు. అవి కూడా దేవుని స్వాధీనంలో జరుగుతూ ఉన్నాయి. దానిలో గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. మార్చువాడయండి, అదిగో రాజులను త్రోసివేయచ్చు అంటాడండి. రాజులను త్రోసివేస్తూ నియమిస్తూ ఉంటాడు అనమాట. చాలండి, రాజులను త్రోసివేస్తూ నియమిస్తూ ఉంటాడు అన్నమాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చూడండి.
దినవృత్తాంతాల 2వ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం సార్, 2వ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలబెట్టుటయు దేవుని వశం కదా. అదిగోండి, అదండి పరిస్థితి. నిలబెట్టుటయు పడగొట్టుటయు ఆయన వశం అనమాట అండి. ప్రభుత్వాలు నిలబెట్టేది ఆయనే. దినవృత్తాంతాల 2వ గ్రంథం 25:8. చెప్పండమ్మా సుప్రియ, ఈరోజు ఉన్న పాఠం మీద చెప్పండి ఒకసారి అనేసి. ఎవరు చెప్తున్నారు మనకి? ఆయనే నిరంతరం రాజు అయి అన్నాడు. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, సకల యుగాలలో అనమాట అండి. లోకం పుట్టక మునుపు, లోకం పుట్టిన తర్వాత, లోకం అంతమైపోయిన తర్వాత ఆయన సకల యుగాల్లో రాజు అయి అన్నాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినాడు. అనేజనులను అన్నిటి మీద ఆయన పరిపాలన చేస్తుంటాడు అనమాట. ఇలాంటి రాజు ఏం చేస్తాడంటే మానవ రాజ్యాల మీద అధికారి అయ్యింది. ఎవరు నిలబెట్టాలో వాళ్ళని నిలబెడుతుంటాడు, ఎవరిని త్రోసివేయాలో వాళ్ళని త్రోసేస్తుంటాడు అనమాట. ఈ సంగతి నీకు నాకు అర్థం కావాలి. అంతకుముందు నేను చెప్పాను, మీకు గుర్తుందనుకుంటాను నిన్న. రాజు ఎవరన్నమాట అండి? తెలుసు సార్, యెహోవా దేవుడు రాజు. రాజ్యం ఎవరిదనమాట అండి? రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం యెహోవా దేవుంది. సింహాసనం ఎవరిదనమాట అండి? సింహాసనం కూడా యెహోవా దేవుంది. అయితే ఆయన తప్పుకొని ఏం చేశాడంటే సింహాసనం మీద మనుషుని కూర్చోబెట్టాడు. తర్వాత ఎవరిని కూర్చోబెట్టాడు అనమాట అండి? తర్వాత ఎంతమందిని కూర్చోబెట్టాడు? 19 కూర్చోబెట్టాడు. ఇప్పుడు తన కుమారుడని యేసుక్రీస్తుని కూర్చోబెట్టాడు. అలాగే బబులోను సామ్రాజ్యం మీద నెబుకద్నెజరును కూర్చోబెట్టాడు. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని నరులను నేనే సృజించి, అదిగో ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో. ఇప్పుడైతే అదండి పరిస్థితి. అతన్ని సేవించుటకు భూజంతువులను కూడా అప్పగించున్నాడు. కాబట్టి ఈ బబులోను సామ్రాజ్యాన్ని లేపింది ఆయనే, కూర్చునబెట్టింది ఆయనే, పడగొట్టేది కూడా ఆయన అన్నమాట. వీళ్ళేమనుకుంటున్నారంటే మా శక్తి సామర్థ్యాల చేత, మా బలం చేత, మా జ్ఞానం చేత మా రాజ్యం స్థాపించబడింది అనుకుంటున్నారు. ఒకప్పుడు ఐగుప్తు రాజ్యాన్ని లేపింది ఆయనే, తర్వాత అషూర్ రాజ్యాన్ని నిలబెట్టింది ఆయనే, తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని, ఆ మీదట మాదియా సామ్రాజ్యాన్ని, ఆ మీదట గ్రీకు సామ్రాజ్యాన్ని, ఆ మీదట రోమా సామ్రాజ్యాన్ని, అన్నిటిని నిలబెట్టేది ఆయనే, పడగొట్టేది ఆయనే. పైకి లేపుతాడు, దించుతాడు అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నాడు అనమాట? నిలబెట్టుటయు పడగొట్టుటయు ఎవరి వశం ఉందంటండి? ఆయన వశం. ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఆయనే, పడగొట్టేది కూడా ఆయనే. కాంగ్రెస్ని నిలిపింది ఆయనే, కాంగ్రెస్ని నేలమట్టం చేసింది ఆయనే. అలాగనమాట టోటల్గా సర్వం ఆయన హస్తగతాలు జరుగుతుంది కార్యక్రమం. ఆ సంగతి నీకు మైండ్కి ఎక్కాలి. అదే సంగతి ఇక్కడ చెప్తారన్నమాట. మానవులందరూ తెలుసుకోవాలి అని అంటాడనమాట. మానవులందరూ తెలుసుకోవాలి. ఇప్పుడైతే అనేసి ఆ రోజు నెబుకద్నెజరుకి ఇచ్చినట్టుగా ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తును రాజును చేశాడు. ఆ సంగతి నిన్న మనం చూసాం. ఎప్పుడు రాజును చేశాడనమాట? అన్నిటిని జయించి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అనమాట.
కదా. భూమి మీద చేయాల్సిన దేవుని సంకల్పం అంతా సంపూర్ణంగా నెరవేర్చి ఏమేం జయించాడు చెప్పండి వరుసగా. ప్రథమవన పాపాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, రైట్, మరణాన్ని జయించాడు, ఓకే. టోటల్గా అపవాదిని జయించేసి ఎక్కడ పోయాడు అనమాట అండి, మేఘాలు వచ్చేసి ఆయన తీసిపోయి అనమాట. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. దానియేలు 7:13. దర్శనంలో నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘాల మీదగా మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి అదిగోండి, మహావృద్ధుడు అంటే యెహోవా దేవుని సముఖాన్ని, యెహోవా దేవుని సముఖానికి తీసుకురాబడ్డాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఆయనకి ఏం చేశాడు యెహోవా దేవుడు చూడండి. సకల జనములను రాష్ట్రములను మాట్లాడే వారిని ఆయనను సేవించినట్లు మహిమయు అదండి పరిస్థితి. అదండి పరిస్థితి. అక్కడ శాశ్వతమైందంటే అర్థమైందే రెండో రాకడ వచ్చేంత వరకు. మరలా శాశ్వతమైందంటే ఇంకా ఎవర్ లాస్టింగ్ ఉంటుందని చెప్పేది కాదనమాట. శాశ్వతం అంటే దానికి కూడా అంతం ఉంది. కాబట్టి యెహోవా దేవుని సన్నిధికి వచ్చాడు. అపోస్తలుల కార్యం 1:9 చూడండి. అపోస్తలుల కార్యం 1:9-11. చూచుండగా ఆరోహణము ఆయన కనపడకుండా అదిగో దానియేలు గ్రంథంలో ఏం చెప్పాడో అదే చెబుతున్నాడు ఇక్కడ నెరవేర్పుగా. ఆయన వెలుచుండగా తేరు చూచిరి ధరించుకొని చూస్తున్నారు. ఇంతకు ఎవరు తీసుకెళ్లారు ఆయన్ని? మేఘం వచ్చేసి తీసుకెళ్ళింది. దానియేలు గ్రంథంలో చెప్పిన ప్రవచనం అపోస్తలుల కార్యం 1:9 నెరవేరింది. 2వ అధ్యాయం 36వ వచనం. అపోస్తలుల కార్యం అపోస్తలుల 2:36. అదండి పరలోకానికి పోయిన తర్వాత ఏం చేశాడంటే ఇక్కడ చెప్పాడు కదా దానియేలు గ్రంథంలో ఇందాక విల్సన్ సార్ ఏం చెప్పాడు అనమాట అండి. ఆకాశ మేఘారుడై ఆయన సన్నిధికి తేబడిన ఆయనకు సకల జనులను సకల రాష్ట్రంలో సకల ప్రభుత్వం ఆయనకి ఇవ్వబడిన ఆయన రాజ్యం శాశ్వత. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారిని పరలోకంలో అభిషేకం చేసి ప్రభువుగా ప్రతిష్ఠించాడు అనమాట అండి. నేడు నేను నిన్ను కన్నాననే మాట దానికి సంబంధించింది, సింహాసనానికి సంబంధించింది. ఇప్పుడు రాజు ఎవరు అనమాట? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి 28:18 సార్. అయితే యేసు వారి యొద్దకు వచ్చి నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. చాలండి. పరలోకంలో భూలోకంలో యేసు ప్రభు వారికి సర్వాధికారం వచ్చింది. ప్రకటన గ్రంథము 1:18 చూడండి సార్. నేను మొదటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను. ఇటు చూడండి బోటికెళ్ళి ఒకసారి. మత్తయి సువార్త ఏం చెప్పింది? పరలోకంలో భూలోకంలో సర్వాధికారం వచ్చింది అన్నాడు. ప్రకటన గ్రంథం ఏం చెప్పింది అనమాట అండి? ప్రకటన గ్రంథం ఏం చెప్పిందంటే పాతాళ లోకంలోనూ మరణం మీద ఆయన అధికారము వచ్చేసింది. ప్రకటన గ్రంథం 1:6 చూడండి, లేకపోతే 1:5. ప్రకటన 1:5. నమ్మకమైన సాక్షియు లేచిన వాడును, భూపతులకు అధిపతి కూడా ఆయన అంటండి. భూపతులకు అంటే అర్థమైంది సార్, తెలుసు సార్. కాబట్టి చూడండి ఇందాక ఏం చెప్పాడు ఆయన? భూమి మీద ఉన్న రాజులకు, భూమి మీద అన్యజనులకు రాజు అన్నాడు. ఇప్పుడు ఆ అధికారం ఎవరికి ఇచ్చాడంటే యెహోవా దేవుడు తన కుమారుడికి
భూపతులకు రాజు అయినాడు అంటాడు. భూపతులకు రాజు అయినాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీద అధికారుల దూతల మీద పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. రాసుకున్నారా రాజేష్ గారు? చెప్పండి, పాఠం మీరు చెప్పండి. కాబట్టి దేవుని యొక్క సింహాసనం కొంతకాలం ఉంటుందా? శాశ్వతంగా ఉంటుంది అనమాట అండి. శాశ్వతంగా ఉంటుంది అనమాట అండి. శాశ్వతం దేవుడు ఏం చేస్తుంటాడు అనమాట అండి? మానవ రాజ్యాలను నిలబెడతాడు, పడగొడుతూ ఉంటాడు అనమాట అండి. త్రోసివేసేది ఆయన, నిలిపేది కూడా ఆయన అనమాట అండి. అయితే ఇప్పుడైతే ప్రపంచాలను ఎవరికి అప్పచెప్పాడు అనమాట అండి? యేసు ప్రభు వారికి. ఇప్పుడు 3 లోకాలకు మహాప్రభు యేసు ప్రభు వారు అనమాట. పరలోకంలో అధికారం అయిందే, భూలోకంలో అధికారం అయిందే, పాతాళ లోకంలో అధికారం అయిందే, మరణం మీద అధికారం అయిందే, భూపతులకు రాజు ఆయనే, దూతల మీద అధికారం ఆయనకే, అధికారుల మీద అధికారం ఆయన, శక్తుల మీద సమస్తం సర్వాధికారం ఇప్పుడు ఎవరి వశంలో ఉందంటండి? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురుగాను. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజైనందున. గొర్రెపిల్ల అంటే ఎవరు అనమాట? రాకేష్ అన్న, ప్రభువులకు ప్రభువు అన్నమాట. అదిగో ప్రభువులకు ప్రభువుగా దేవుడు యేసుక్రీస్తు వారిని అభిషేకం చేశాడు. ఈరోజు మోడీని నియమించింది ఎవరు అనమాట? మోడీని నియమించింది యేసు ప్రభు వారే. ఏనా? మోడీని నియమించింది యేసు ప్రభు వారే. ఎందుకు నియమించాడో ఆయనకే తెలుసు, మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే బీజేపీ ప్రభుత్వం రాకపోతే బాగుండేది అనుకుంటాం. ఆ రోజు రోమా ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఆయనే, క్రైస్తవులను హింస పెట్టమని చెప్పింది ఆయనే. ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చేది ఆయనే. ఈయన అనుమతి లేకుండా బీజేపీ ప్రభుత్వం నిలిచే అవకాశం లేదు, జనతాదళ ప్రభుత్వం నిలిచే అవకాశం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచే అవకాశం లేదు. సర్వ ప్రభుత్వాలు ఈయన హస్తగతమైన. ఇప్పుడు ఏది నిలబెడితే అది నిలుస్తుంది, ఏది పడగొడితే అది పడగొడతాం. నామరూపం లేకుండా పోయింది. సర్వాధికారం ఇప్పుడు ఎవరి చేతిలో ఉందన్నమాట? ఆనందన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిలో. అంతకుముందు ఎవరి చేతిలో ఉందన్నమాట అండి? కాబట్టి ఈయన అధికారం ఎంతకాలం ఉంటుందన్నమాట? శాశ్వత కాలం అంటే అర్థం కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. నువ్వే చదవాలి వచ్చినాన్ని. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత అదిగో ఆయన ఆధిపత్యం. ఇప్పుడు సమస్త అధికారం వచ్చేసింది కదా ఆనందన. సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును అదిగో నిలిపేస్తాడు దేవుడు. ఇచ్చింది ఎవరు? నిలిపేసేది ఎవరు? శాశ్వతరాజు ఆయన. ఓకేనా? తర్వాత చూడండి. సూర్యమని అర్థమవుతుందా? అదండి. చేసిపోయి ఎవరికి అప్పు చెప్తాడు ఇప్పుడు? అదండి పరిస్థితి. ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పు చెప్తాడు. యెహోవా దేవుడు శాశ్వత రాజు అంటాడు. ఆయన పరిపాలనలో మళ్ళీ అందరం ఉంటాం. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్గా ఉందా సీనన్నా? అర్థమవుతుందా? వింటున్నారా? రాజుల యొక్క రాజరిక రక్షణ ఒకటి ఉంటుంది అనమాట. రాజరిక రక్షణ.
రాజుల యొక్క రాజరికపు లక్షణం ఏంటంటే మాటకు కట్టుబడి ఉండటం అన్నమాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి సార్. మత్తయి సువార్త 14:6. అయితే హేరోదు జన్మదినం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య డ్యాన్స్ చేసి హేరోదును సంతోషపరిచెను గనుక ఏం చేశాడంటండి? ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంట? నువ్వు ఏదడిగినా కూడా ఏదడిగినా మాట ఇచ్చాడు, ఇవ్వలేదా? మాట ఇచ్చాడు. మాట నిలబెట్టుకున్నాడా? అదన్నమాట రాజరిక లక్షణం ఏంటంటే మాటను కట్టుబడి ఉండటం. తర్వాత చూడండి, కిందికి రండి. అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణం నిమిత్తం తమతో కూడా భోజనమునకు వచ్చిన వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించాడు. వంటోతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించాడు. వాడు అతని తన పల్లెములో తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాడు. అదండి పరిస్థితి. కాబట్టి రాజుల యొక్క రాజరికపు లక్షణం ఏంటంటే తెలుసు సార్, మాటకు కట్టుబడి ఉంటాం అనమాట అండి. మాట మార్చడానికి లేదు. సమాజం అందరం ముందు అమ్మాయి నాట్యం చేస్తే నాట్యానికి ముగ్ధుడై వాగ్దానం చేస్తారన్నమాట. నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తా అన్నాడు. ఆవిడేమో అడుగుతానమాట, యోహాను తలను అడుగుద్ది. ఇచ్చాడు, ఇవ్వలేదా? మాట మార్చకూడదు. మాట అనే ప్రకారంగా రాజులు ఇచ్చేయాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన ప్రధానులుగా నియమించాడు. ముగ్గురిలో దానియేలు రాజులకు నష్టం కలుగుతున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క చెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. 6వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. రాజుకు దర్యావేషు చిరంజీవి ఉండుగాక. రాజ్యపు ప్రధానులు అధిపతులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. 30 దినముల వరకు మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడు ఏ మనవిని చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గృహలో పడవేయబడును. రాజా ఈ ప్రకారంగా రాజశాసనం ఒకటి పుట్టించి పారసికుల పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనములు ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనం చేసింది. సంతకం కూడా చేశారంట. 9వ వచనం. కాగా రాజు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేశాను. శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవుడికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను. అదండి పరిస్థితి. అక్కడ ఒక శాసనం రాశాడు దర్యావేషు గారు. ఏంటంటే 30 రోజులు నేను పెట్టిన విగ్రహానికే మొక్కాలి అనే శాసనం రాసేసాడు. మొక్కకపోతే సింహాల గుహలో పడేస్తాననే శాసనం అయిపోయింది. అయిపోతే ఏం జరిగింది? 15వ వచనం చూడండి సార్. అక్కడే 6:15. ఆ మనుషులు వచ్చి కూడి వచ్చి రాజా
రాజా ఆ, రాజు స్థిరపరిచిన ఆ, ఏ శాసనము గాని ఆ, తీర్మానము గాని ఉమ్, ఎవడును రద్దుపరచజాలడు. అదిగో ఇది చాలు 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 ఇక్కడ చూడండి తర్వాత చదివి కానీ రాజు స్థిరపరిచిన ఏ శాసనము తీర్మానము రద్దుపరచ అదిగో మాదీల పారసకుల యొక్క రాజ్యం యొక్క తీర్మానం ప్రకారంగా ఒక్కసారి తీర్మానం చేస్తే దాన్ని మార్చడానికి వీల్లేదనమాట. ఖచ్చితంగా చేయాల్సిందే. తర్వాత చదవను ఒకసారి. అంతటా రాజు ఆ, ఆజ్ఞయ్యగా ఉమ్, మంత్రులు ఉమ్, దానియేలు పట్టుకొని పోయి ఉమ్, సింహాల గృహలో పడవేసిరి. అదిగోండి మార్చలేరు అనమాట అండి, శాసనం మార్చలేరు. కాబట్టి మాట ఇచ్చిన ప్రకారంగా దానియేలుని ఎక్కడ పడేశారనమాట అండి? సింహాలు దానియేలును సింహాల గుహలో పడేస్తారు. దానియేలును సింహాల గుహలో పడేస్తారు. మూడవదిగా ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 1 నుంచి చూడండి. ఎస్తేరు గ్రంథం 8:1 నుంచి. ఆ దినములో రాజైన ఆ, అహష్వేరోషు అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటికి ఆ, రాణి అయిన ఎస్తేరుకిచ్చింది. ఆ, ఎస్తేరు మొర్దెకై ఉమ్, తమకు ఏమి కావాలనో ఉమ్, రాజులకు తెలియజేయ మీదట ఉమ్, అతడు రాజు సన్నిధికి రాగా ఉమ్, రాజు హామాను చేతిలో నుండి ఉమ్, తీసుకుని ఉమ్, తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకైని ఉమ్, హామాను ఇంటికి మీద ఉమ్, అధికారంగా ఉంచాను. ఉమ్, మరియు ఉమ్, ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని ఉమ్, అతని పాదముల మీద పడి ఉమ్, అగాగీయుడైన ఉమ్, హామాను ఉమ్, చేసిన కీడును ఉమ్, తన యూదులకు విరోధముగా తలచిన ఉమ్, యోచన వ్యర్థపరచుడని ఉమ్, కన్యతో అతను వేడుకగా ఉమ్, రాజు ఉమ్, బంగారు దండమును ఉమ్. ఎస్తేరునకు చాపింది. ఎస్తేరుల వైపు చూపించాడా? ఎస్తేరు లేచి ఉమ్. రాజు ఎదుట నిలిచి ఉమ్, రాజుమైన తమకు ఉమ్, సమ్మతి అయిన ఎడలను ఉమ్, తమ దృష్టికి నేను ఉమ్. పొందిన దానై ఉమ్, రాజుమైన తమ ఎదుట ఉమ్, ఈ సంగతి ఉమ్, ఉత్తమంగా వచ్చిన ఎడల ఉమ్, తమ దృష్టికి నేను ఉమ్, నింపైన దాని ఎడలను ఉమ్, రాజుమైన ఉమ్. సకల సంస్థానంలో నుండి ఉమ్, యూదులను ఉమ్, నాశనం చేయవలనని ఉమ్. హమ్మోదానైన హమ్మేదాత కుమారుడైన గాగీయుడగు అగిలేయును ఆ, హామాను రాయించిన ఉమ్, తాకీదుల చొప్పున ఉమ్, జరగకుండానట్లు ఉమ్. వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞయింది. రద్దు చేయడానికి ఆజ్ఞయింది. అది ఎక్కడ చూడండి ఏమన్నాడు. అంతకుముందు ఆజ్ఞ అయింది. అంతకుముందు ఏమైందనమాట అండి? యూదులందరినీ నాశనం చేయాలనే తీర్మానం అయింది. ఇప్పుడు హామాను చనిపోయాడు కాబట్టి దాన్ని రద్దు చేయండి అనేసి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆజ్ఞ అయ్యింది. జనులకి రాబో కీడు నా జనుల మీదకి రాబో కీడును నా వంశం యొక్క నాశనము చూచి చూచి నేను ఎలాగూ ఆ, సహింపగలనని మనవి చేయగా మనం చేయగా రాజైన అహష్వేరోషు అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైని ఆ, ఇలాగ సెలవిచ్చాను. ఆ, హామాను ఇంటికి ఇంటిని ఎస్తేరున ఆ, ఇచ్చి ఉన్నాడు. అమాని ఇంటిని ఎస్తేరుకి ఇచ్చాను. అతడు యూదులను హతము చేయుటకు ఉమ్, ప్రయత్నించినందున ఉమ్, అతడు ఉరికొయ్య మీద ఉమ్, ఉరిదీయబడెను. ఆ, అయితే రాజు పేరట వ్రాయబడిన రాజు పేరిట రాయబడిన రాజు ఉంగరంతో ముద్రించబడిన ఆ, తాకీదులు ఆ, ఏ మానవుడును మార్చజాల. అదండి రాజుల లక్షణం ఇది. ఏ మానవుడు మార్చ రాజు శాసనం అనమాట అండి. రాజు శాసనం ఏ మానవుడు మార్చజాలనంటాడు. ఏ మానవుడు మార్చజాలడు. ఇది రాజుల యొక్క రాజరికపు లక్షణం అనమాట. మాట ఇచ్చారంటే మాత్రం కథం, తల తీసుకొచ్చి చేయాల్సిందే. ఖచ్చితంగా సింహాల గుహలో పడేయాల్సిందే. రాజు శాసనం ప్రకారంగా ఏ మానవుడు దాన్ని మార్చడానికి అవకాశమే లేదు. కాబట్టి శాశ్వత రాజు అయిన యెహోవా దేవుడు ఆయన కూడా శాసనం చేశాడు. దేవుడు చేసిన శాసనాన్ని, సంకల్పాన్ని, శాసనాలను ఎవరే మార్చలేరు అన్నమాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి.
దేవుని కృప ఆ, దేవుని కృప మహేశ్వరం బట్టి ఆ ప్రియుని యందు చదవండి, క్లియర్గా చదవండి సార్. దేవుని కృప మహాఐశ్వర్యమును బట్టి ఆ, ఆ ప్రియుని యందు తన ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా అనగా మన అపరాధములకు ఉమ్, క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి అదిగో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చిన ఆ, మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ, ఆ కృపను మన ఎడల విస్తరింపజేసి ఆ, ఈ ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని సమకూర్చబడవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. అవి నిర్ణయించింది ఎవరంటండి? దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవుడు నిర్ణయించిన తర్వాత దాన్ని మార్చడానికి వీల్లేదు. దేవుడు నిర్ణయించాడు. ఇక్కడ హేరోదు ప్రమాణం చేశాడు, ఇక్కడ దర్యావేషు శాసనం చేశాడు, ఇక్కడ అహష్వరోషు శాసనం చేశాడు. వాటిని మార్చలేక వాళ్ళు అలాగే జరిగించారు. జగత్ పునాది వేయబడకుంటే దేవుడు శాసనం చేశాడు సంకల్పాన్ని. కాబట్టి ఆయన తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని ఆయన మార్చడు అనమాట. ఆయన నిర్ణయాన్ని మార్చే అవకాశమే. ఆయన ఆజ్ఞ ఆయన బ్రేక్ చేయడు. ఆనందాన్ని అర్థమవుతుందా? అలాగనమాట. ఒక్కసారి ఆయనగా నిర్ణయించాడంటే మాత్రం ఎవరే తలకిందులుగా తపస్సు చేసినా సరే మార్చే అవకాశమే లేదు. ఉదాహరణకి ఏంటంటే మీకు తెలుసు, అయినా సరే సందర్భం వచ్చింది కాబట్టి ఆలోచన చేస్తున్నాం. క్రీస్తు బలి. క్రీస్తు బలి ఎప్పుడు నిర్ణయించబడింది అనమాట అండి? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును క్రీస్తు రక్తము చేత, యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారని మీకు తెలుసు కదా. ఆయన అదిగో జగత్ పునాది వేయబడ మునిపే క్రీస్తు కలవరిలో బలైపోవాలని నియమించబడిన కానీ అంటాడండి. ఈ సంగతి తెలిసే చేశాడా, తెలియకుండా చేశాడా? తెలుసా? యేసుప్రభువు వారు తెలుసా తెలీదా? యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త లోకం పుట్టక మునుపు 24వ వచనం చూడండి సార్. నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. కాబట్టి యేసు వారికి మునిపే నీవు నన్ను ప్రేమించితివి. జగత్తు పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు ఏదైతే తీర్మానం చేశాడో ఆ తీర్మానం గురించి సంపూర్ణంగా యేసు వారికి తెలుసు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4 నుంచి. ఎద్దుల ఎక్కయు మేకల ఎక్కయు అసాధ్యము అన్నాడు. అదొక లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన అంటే యేసుప్రభువు వారు ఇలా చెప్తున్నాడు. ఏమని? ఎవరు? నీవు కోరలేదా? నేను కోరలేదా? నీవు తండ్రి నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరము. నువ్వు ఇంగ్లీష్ చదువుతున్నావు ఏంది? తెలుగు బైబిల్ పెట్టుకొని అమర్చితివి. నీకు ఇష్టమైనవి కావు. నీ గ్రంథపు చుట్టలో అని ఉంది అక్కడ, లేకపోతే గ్రంథపు చుట్టలో అని ఉంది అక్కడ? గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా. కాబట్టి గ్రంథపు చుట్టలో ఎప్పుడు రాశాడు అనమాట విల్సన్ సార్? ముందే రాసిన సంగతి ఎవరికి తెలుసు? తెలిసే వచ్చాడా, తెలియకుండా వచ్చాడైనా? తెలిసే వచ్చాడు అనమాట. జగత్ పునాది వేయబడి మునిపే నిర్ణయాలు జరిగిపోయిన సంగతి తెలుసు.
అది నా గురించి జరిగిన సంగతి తెలుసు యేసుక్రీస్తు వారికి. అది గ్రంథంలో రాసుకున్న సంగతి కూడా తెలుసు. ఏదో మాటలతో కాకుండా గ్రంథంలో రాసేసుకున్న దేవుడు అని సంగతి తెలుసు. భూలోకానికి వచ్చిన తర్వాత ఇదిగో నీ చిత్తం నెరవేర్చుకుని నేను భూలోకానికి వచ్చిందని తెలుసు. అయినా సరే గిన్నె పట్టుకొని తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా ఎదురు నుంచి ఎవరు అనమాట అండి ప్రార్థన చేసేది ఇప్పుడు? అదిగో చెమటంట రక్తంలో మారేంత వరకు ప్రార్థన చేశాడంటండి. అయినా సరే మార్చాడా మార్చలేదా? మార్చే అవకాశం లేదు. మాట మార్చడం రాజులు, భౌతికమైన రాజులే మాటలు నిలబడితే శాశ్వతమైన రాజు మాట అంటే ఇంకా ఖతం అయిపోవాలన్నమాట. మార్చే అవకాశమే లేదు. తలకిందుకు తపస్సు చేసినా సరే, యేసుప్రభు వారే గోజాడినా సరే 2-3 సార్లు మాట్లాడే అవకాశ ప్రసక్తి లేదనమాట అండి. ఖచ్చితంగా మరణం అయిపోవాల్సిందే. అందుకే యేసుక్రీస్తు వారు తండ్రి నీ చిత్తాన్ని ప్రకారంగా ఇది త్రాగితేనే కానీ ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగిపోయినట్లయితే నీ ఇష్ట ప్రకారమే కానీ అనేసి మరలా ఆయనగా సబ్మిట్ చేసుకున్నాను అనమాట అండి. కాబట్టి చెప్పండి, ఈరోజున్న పాఠం మీద చెప్పండమ్మా. సింహాసనాసీనుడై ఉన్నాడు యెహోవా, శాశ్వత సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన కొంతకాలం ఉంటుందా రాజ్యము? శాశ్వతంగా ఉంటుందా? శాశ్వతకాలం ఉంటుంది అనమాట అండి. ఎక్కడెక్కడ ఉంటుంది అనమాట అండి ఆనందన్న ఆయన రాజ్యము? సకల యుగాల్లో ఉంటుంది అనమాట అండి. సకల యుగాల్లో ఉంటుంది. ఆయన అన్ని జనుల మీద రాజు అయినాడు, అన్నిటి మీద రాజు అయినమాట అండి. ఆయన ఒకదాని మీద కాదనమాట అండి, సర్వం అన్నిటి మీద రాజు అయినాడు. శాశ్వత రాజు అయిన దేవుడు ఏం చేస్తుంటాడంట రత్నబాబున? అధికారి అయ్యండి అలాగనమాట అండి. కాబట్టి యేసుప్రభు నమ్మని రాజ్యాలు కూడా ఉన్నాయి. ముస్లిమ్స్ రాజ్యాలు ఉన్నాయి, లేకపోతే నాస్తిక రాజ్యాలు ఉన్నాయి, హేతువాద సంబంధమైన రాజ్యాలు ఉన్నాయి, రష్యా లాంటివి. అలాంటివి ఉన్నా సరే వాటిని కూడా నియమించింది ఎవరు అనమాట అండి? నిలబెట్టేది నేనే, పడగొట్టేది కూడా నేనే అనమాట అండి. ఇప్పుడు ప్రపంచాలను ఎవరికి అప్పచెప్పాడు అనమాట అండి? యేసుప్రభు వారికి ఎందుకు అప్పచెప్పాడు? జయించబెట్టా జయించకపోబట్టా? అదేనమాట. మోసం చేసి సంపాదించిన సాతాను యొక్క రాజ్యాన్ని కొల్లగొట్టి పాపాన్ని, మరణాన్ని, ధర్మశాస్త్రాన్ని, అపవాదిని, సమస్తాన్ని జయించి పరలోకానికి వెళ్ళినందుకు జయించి వచ్చిన యేసుక్రీస్తు అనే దేవుడు పట్టాభిషేకం చేసేసి పరలోకమందున, భూమి మీదను, పాతాళలోకమందున, మరణం మీదను, భూపతుల మీదను సమస్త అధికారం అప్పచెప్పేసేసి ఎన్నే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా నియమించేశాడు. ఇప్పుడు సర్వాధికారం యేసుప్రభు వారు వశమై ఉందన్నమాట. సర్వాధికారం ప్రపంచం అంతా దాదాపు 250 దేశాలకు పై ఉన్న అధికారం అంతా యేసుప్రభు వారు వశమై ఉంది. టోటల్గా ఆయన కనుసనలోనే కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నమాట. ఆయన కనుసనలోనే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు స్టెఫెను రోడ్డు మీద రాళ్ళబెట్టి కొట్టి చంపించింది ఎవరు? దేవుడే. యేసుప్రభువును నిలువున కలవరిశిలో చంపించింది ఎవరు? దేవుడే. దేవుని చిత్తం లేకపోతే యేసుప్రభు మీద ఎవరైనా చేయగలడా? ఆయన సంకల్పం ప్రకారంగా జరిగింది. అసలు చేసే దమ్ము ధైర్యం ఉండే అవకాశమే అక్కడే. యేసుప్రభు వారు ఏమంటాడు తెలుసా? నేను ప్రార్థన చేస్తే అసలు ఎవరికే దమ్ము లేదు, కానీ ఇదంతా దేవుని సంకల్పం ప్రకారంగా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రావడం కూడా ఎవరు చిత్తం అనమాట అండి? బీజేపీ ప్రభుత్వం వచ్చేసి చర్చలను కోల్దొస్తుంది అనుకోండి, దాని వెనకమాల ఎవరు అనుమతి ఉందన్నమాట? ఆనందన్న రోడ్డు మీద పోతున్నావు బైబిల్ తీసుకొని మొఖమే బాధ చేశాడు నిన్ను. ఏం చేయాలి నువ్వు? అప్పుడు ఏం చేయాలి నువ్వు? తిరిగి రాయి తీసుకుని ఎగబడాలా? రాయి పెట్టి కొట్టినప్పుడు చూద్దాం అప్పుడు, అంతేనా? ఆ టైంలో దేవుడు ఏమనసు ఇస్తాడంటవా? దేవుడు ఇవ్వడం, నువ్వే కుదురుపరుచుకోవాలి. ఇక్కడ ఈయన మనసు ఏంది? గిన్నె తాగే ఉద్దేశం ఈయనకి లేదు, కానీ దేవుని ఉద్దేశం ఏందనమాట అండి ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు స్టెఫెను రాళ్ళబెట్టి కొడుతుంటే ఏం చేశారనమాట? తండ్రి ఈ పాపం వాళ్ళ మీద, అదే ప్రార్థన చేయాలి నువ్వు, ఓకేనా? సంఘం అంతా నీకు వ్యతిరేకమై మెడబెట్టి బయటికి గింటేస్తారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి నువ్వు? అంతేగాని కోర్టుకి, కేసులకి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని ఏమి ఎవరికి అప్పచెప్పాలన్నమాట? అదండి పరిస్థితి. రైట్. కాబట్టి రాజరికపు లక్షణం ఏందన్నమాట? మాట కట్టుబడి ఉంటాం. వాళ్ళే కట్టుబడి ఉన్నప్పుడు అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞాన దేవుడు మాట కట్టుబడి ఉండడం అనమాట అండి. ఏది మార్చడానికి అవకాశమే లేదు. అది క్రీస్తు బలైనా కావచ్చు, అపోస్తుల బోధైనా కావచ్చు, లేకపోతే క్రీస్తు సంఘమైనా కావచ్చు. క్రీస్తు సంఘంలో కాకుండా మరి ఎక్కడ బాప్తిసం తీసుకుని సరే చెల్లే అవకాశమే లేదనమాట. సర్దుకుపోయే అవకాశం లేదు. నేను అక్కడ బాప్తిసం తీసుకున్న నమ్మకంగా ఉంటాను, కుదరదు. ఖచ్చితంగా క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష
లేదు. మరి ఉన్నావో లేదో చూసుకోవాలి నువ్వు. మనకంటే భక్తులై ఉండొచ్చు, పెంతెకోస్తులో బాప్తీసం తీసుకున్నారు, పోసంలో బాప్తీసం తీసుకున్నారు, లేకపోతే వేరే చోట బాప్తీసం తీసుకున్నారు. నీ భక్తి పనికిరాదు అన్నాడండి దేవుడు. అంటే మీ నీతి కార్యాలు నా ఎదుట మురికి గుడ్డలా కనిపిస్తున్నాయి. కాబట్టి క్రీస్తులో ఉన్న రక్తము మన పాపాలన్నీ కడిగి వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుని సంకల్పం గుర్తెరిగి క్రీస్తులో బాప్తీసం తీసుకోవాల్సిందే. క్రీస్తులో బాప్తీసం తీసుకోవాల్సిందే. ఆ నిర్ణయం మారదు, మార్చబడదు. కాబట్టి ఎవరైనా బయట ఉన్నట్లయితే వెంటనే క్రీస్తు యేసులోకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, ఆలోచన చేద్దాం. ఏనా సూర్యమనా? జకర్యా గ్రంథం అన్నాడుగా, చెప్పండి. స్టెఫన్‌ని హింసిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు? యేసువారిని చంపుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడంటే రక్తం చిందకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి రక్తం కారితేనే ప్రపంచానికి ముక్తి ఉంది. కాబట్టి రక్తం కార్చబడటానికి దేవుడు మౌనంగా అయ్యాడు. స్టెఫన్ ఆ రోజు హింస పెట్టబడకపోతే పౌలు మార్మోన్స్ పొందేవాడు కాదు, అక్కడున్న సమాజం మార్మోన్స్ పొందేది కాదనమాట. కాబట్టి యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే పౌలుతో యేసువారు ఏమంటాడంటే, పౌలా పౌలా నువ్వెందుకు నన్ను, నేనెప్పుడు నీ హింసించనాయా అంటాడు. అదిగోండి, సంఘం అంటే నా శరీరము, నేనే సంఘము, సంఘమే నేననమాట. వచ్చాడు, యాక్షన్లో దిగాడు, కొట్టితే పులి కాస్త గొర్రె అయిపోయింది. అయిందా కాలేదా? ఊరుకోడప్ప, ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతాడు. మనం ఏమనుకుంటాం, మనం తొందరపడ్డాం, మన దేవుడు పట్టించుకోవట్లేదు, నన్ను వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తే అసలు ఉండవు ఇక్కడ భూమి మీద. నువ్వు దేవుడు వదిలేస్తే భూమి మీద ఉండేది లేదన్నా. నువ్వు యాక్షన్లో దిగుతాడు, ఎప్పుడు దిగాలో అప్పుడు దిగుతాడు. ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టాడు నెబుకద్నెజర్ని, ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టాడు కోరేస్ని, నేలమట్టం చేసేసాడు అనమాట. కాబట్టి దేవుడు చూస్తూ ఊరుకోడు, రంగంలో దిగుతాడు. రోమ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసేసాడు అనమాట. పుట్టగతులు లేకుండా పోయింది ఇప్పుడు రోమ సామ్రాజ్యం. జనతాదళ్ ఒకప్పుడు క్రైస్తవానికి వ్యతిరేకంగా లేచింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు జనతాదళే లేదు భారతదేశంలో. బీజేపీ ప్రభుత్వం లేస్తుంది. భవిష్యత్తులో చూడండి, 10-15 సంవత్సరాల తర్వాత బీజేపీ ఉండదు భారతదేశంలో. దేవునికి వ్యతిరేకంగా లేచిన ఏ ఆయుధము అదే. తెలియక తొందరపడుతున్నారు అంతే వాళ్ళు. మణిపూర్లో కానీ లేకపోతే అక్కడెక్కడ కానీ నాశనం చేయడం, క్రైస్తవులని హింస పెట్టడం, పాస్టర్లని చంపడం, ఇదంతా చేస్తున్నారు తెలియక. వాళ్ళని రెచ్చగొట్టేది అపవాది, అనుమతి ఇచ్చేది దేవుడు, నాశనం చేసేది కూడా దేవుడు అనమాట. ఇంకేమైనా డౌట్ ఉందా? తెలుసు సార్ ఏమ్మా, ఏమైనా ఉందంగా? ఏ సార్? రైట్, డౌట్ ఏం లేకపోతే బ్రేక్ తీసుకుందాం మనం.